మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. Welcome to our studio, Mahadev Garu and Madhu Garu. Thank you. First of all, congratulations. Thank you so for much. Sarkaru Naukari success gurinchi. And year starting lo January 1st na release ayindi movie. Year anta అలానే ఉంటుంది అనుకుంటున్నా. నేను కూడా మరి హోప్. రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరి నుంచి ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ చాలా మంది కాల్స్ చేసి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కాల్ చేయడం, పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, మీ వరకు అందరూ పర్ఫార్మెన్స్ బాగా చేశారు, ఓవరాల్ అవుట్పుట్ అంత బాగుంది అని చెప్తున్నారు. ఓకే, సో ప్రస్తుతం ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, అండ్ అసలు రాఘవేంద్ర రావు గారు మూవీ అంటే అసలు అది చాలా మందికి ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన. సో ఇది మీ ఫస్ట్ మూవీయా? లేదండి, టైగర్ నాగేశ్వరలో చిన్న రోల్ చేశాను, తర్వాత ఇది కొంచెం మేజర్ రోల్, పెద్ద రోల్. ఇండస్ట్రీ కెరీర్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందా? అంటే కాదండి, నేను ఇంతకు ముందు ఏడీగా చేసేవాడిని వీణాదిత్య గారి దగ్గర. ఓకే, తర్వాత సంగీతం గారి దగ్గర కొంతకాలం చేశాను, తర్వాత రాఘవేంద్ర గారి దగ్గర ఆయన దగ్గర చేస్తే అసోసియేట్ గా చేస్తే అట్ ద సేమ్ టైం యాక్టింగ్. అచ్చా, ఓకే. సో మీది? నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్. ఓకే, సో రాఘవేంద్ర రావు గారు అమ్మాయిలకి నేచర్ కి ఎక్కువ కనెక్ట్ చేస్తూ ఉంటారు జనరల్ గా. సో మీకు ఎలా వచ్చింది ఆఫర్? యూజువల్ గా రాఘవేంద్ర రావు గారు అంటే అలానే ఉంటది అనుకుంటారు, కానీ మా స్టోరీకి ఆయన స్టైల్ కి అసలు సంబంధం లేదు. ఓకే, అంటే డైరెక్షన్ నుంచి ప్రొడ్యూసర్ గా వచ్చారు కదా, కొంచెం మార్చారా? కానీ కొంచెం ఉంటుంది, అలా తక్కువ. అది కూడా ఆ లక్ నాకే ఉందేమో. ఓకే, సో ఎలా వచ్చింది అసలు ఈ ఆఫర్ ఈ మూవీకి? ఆఫర్ ఎలా వచ్చింది, నాకు యూజువల్ గా సినిమాల్లో చేయాలి, పని చేయాలి అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండింది, కానీ ఎలా ఎవరు ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు, ఏం తెలీదు. సో ఆ టైంలో ఏదైనా సోషల్ మీడియా స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. స్లోగా రీల్స్ అవి చేస్తుంటే రీచ్ వెళ్తూ ఉంది. ఒకరోజు ఇలా కాల్ వచ్చిందనమాట, త్రూ ఫ్రెండ్ ద్వారా కాల్ వచ్చి, ఇలా ఒక రోల్ అనుకుంటున్నారు, ఒకసారి ఆఫీస్ రమ్మంటున్నారు, వెళ్ళి కలువు అన్నారు. సో నేను వెళ్ళాను, సార్ డైరెక్ట్గా కలిసాను. గంగా అని ఒక రోల్ ఉందమ్మా, ఒకసారి లుక్ టెస్ట్ చేద్దాము, ఆడిషన్ చేయండి, చూద్దాము అన్నారు. ఓకే, అక్కడ నుంచి కాల్ వచ్చి సార్ పిలిచి సార్తో మాట్లాడడమే వావ్ అన్నట్టు ఫీల్ అవుతాం కదా ఎవరైనా. సో అలా వెళ్ళాను, ఒకరోజు లుక్ టెస్ట్ చేశారు. లుక్ టెస్ట్ చేసి బాగుంది, బాగా సూట్ అయింది, మంచిగా తెలుగు అమ్మాయిలా నీట్గా చక్కగా ఉన్నావు అని అన్నారు సార్. ఓకే, ఓకే సార్ అనుకున్నాను. ఓకే బాగుంది అన్నారు, కానీ సెలెక్టెడా కాదా ఏం తెలియదు. బాగుంది అన్నారు, ఓకే వెళ్ళిపోయాను. కాల్ ఏం రాలేదు, మళ్ళీ ఏంటి సెలెక్ట్ అయినట్టా కాదా ఇది అనేది నాకు కన్ఫ్యూజన్. ఒకరోజు మూవీ అదే మా డైరెక్టర్ గారు కూడా పరిచయం చేశారు. సో మూవీ పూజ అవుతుంది కదా, అది కూడా అయిపోయింది, ఏంటి ఇంకా చెప్పలేదు అనుకుంటున్నా. అంటే ఈ మూవీ కని చెప్పారా మీకు? ఈ మూవీ కని చెప్పారు, మా డైరెక్టర్ గారిని పరిచయం చేయడం కానీ అంతా జరిగింది. సో కథ కూడా సార్ చెప్పారు, నా రోల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మా డైరెక్టర్ గారు అప్పటికి. కానీ ఏంటి ఇంకా కాల్ రాలేదు అనుకుంటే, ఒకరోజు సరే మా డైరెక్టర్ గారు కాల్ చేసి వర్క్ షాప్స్ చేయాలమ్మా అని. ఓకే సార్ ఉన్నానా? తెలీదు. ఓకే సార్ ఉన్నానా అని నేను అనుకుంటున్నాను అనమాట, సార్తో చెప్పలేదు. కానీ ఓకే వర్క్ షాప్స్ చేద్దామమ్మా, ఒక 2 days చిన్నగా వర్క్ షాప్స్ చేద్దాము, ఆ లుక్ వేసుకుని మీరు చెయ్యండి అని అంటే చేసాం. 2 days వర్క్ షాప్స్ చేసి, అప్పుడు తినతో చేయలేదు నేను. ఓకే, సో అప్పుడు అంటే తన ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టారు, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఓకే, నాకు యాక్చువల్లీ నాది ఇంకా పెద్ద సస్పెన్స్. నాకు రేపు షూట్ అవుతుంది, ఈ రోజు కన్ఫర్మ్ అయింది. అది ఇంకా నేను అంటే షూట్ కి వెళ్ళిన తర్వాత కూడా 3 days వరకు నేనే క్యారెక్టర్ చేస్తుంది అంటే లైక్ ఇప్పుడు కొంచెం ఏదైనా తేడా కూడా తీసేస్తారా అని చెప్పి కన్ఫ్యూజన్, అంటే అంతలాగా సస్పెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనమాట. లాస్ట్ డే రేపు షూట్ కి వెళ్తున్నాం అనగా మాదే నువ్వే క్యారెక్టర్ చేస్తున్నావు వచ్చే అన్నారు. వచ్చి బండి ఎక్కన్నా, అక్కడే వర్క్ చేస్తున్నా అన్నారు కాబట్టి అన్నా కూడా మీకు చెప్పలేదు? లేదు చెప్పలేదు. అదే ముందు నుంచి కూడా అంటే వాళ్ళు అనుకున్నారంట, బట్ ఆడిషన్ ఇచ్చాను, ఓకే అన్నారు, బాగుంది అన్నారు. బట్ యాక్చువల్లీ ఇంకా వెతుకుతూ ఉన్నారనమాట. నేను ప్రీవియస్ ఇద్దరితో చేశాను, సేమ్ శివ అని 2 characters తో చేశాను. నేను కూడా యాక్చువల్లీ నేను ఇంకా నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి, తెలంగాణ వచ్చి బాగా వచ్చిన వాళ్ళందరినీ పిలిచి ఆడిషన్స్ ఇవ్వమని చెప్పి నేను వాళ్ళందరినీ పిలిచాను. ఓకే, తర్వాత ఫైనల్ గా నేనే కన్ఫర్మ్ అయ్యాను. ఓకే, సో మరి ఈ ఆఫర్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి?
ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఆఫ్ కోర్స్ హ్యాపీ, ఓకే అసలు వెళ్తానన్నది ఫస్ట్ స్టార్ట్అప్ అసలు అంత మంచిగా వచ్చింది, లక్ అనుకున్నాను నేనైతే. వాళ్ళు కూడా లక్కీ వెళ్ళు, క్యారీ ఆన్, బాగా చెయ్యి సో సపోర్ట్ చేశారు ఇంట్లో వాళ్ళు. ఓకే, సో యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో పెద్ద సెలబ్రిటీ అండి. ఓకే, సో మీరు లేరా ఇన్స్టాగ్రామ్ లో? నేనంతా థియేటర్ అటు సైడ్ నుంచి ప్లేస్ స్కిట్స్ అవన్నీ అటు ఉండేది, సోషల్ మీడియాలో తక్కువ. సో మీరు ఫస్ట్ నుంచి దీంట్లో ఈ ఫీల్డ్ లోనే ఉన్నారా? అంటే బేసికల్లీ 2019 నుంచి 2019 నుంచి అంటే దీంట్లోకి వద్దామనే వచ్చారు? అవునండి. ఓకే ఓకే, బేసిక్ గా యాక్టర్ అవుదామనే. సో కాంటాక్ట్స్ లేవు, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇద్దరికి కూడా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు లేదు అసలు. ఇంకా మీకన్నా కొంచెం 2019 నుంచి కొంచెం త్రూ ఇన్స్టాగ్రామ్ ప్యూర్లీ. ఓకే, సో స్టోరీ విన్న తర్వాత ఈ క్యారెక్టర్ చేస్తున్నామంటే, అంటే క్యారెక్టర్ చేయాలన్నప్పుడు ఏ క్యారెక్టర్ అయినా ఓకే, బట్ మీ ఇద్దరి కాంబినేషన్ అనేది ఎట్లా బిల్డ్ అయింది? అది సీన్ అంటే ఇప్పుడు ముందే 10 days ముందే తెలిసి ఉంటుంది వర్క్ షాప్ చేసినప్పుడు. నాకు యాక్చువల్లీ శివ అనే క్యారెక్టర్ ఉందన్నారు, మరదలతో ఎపిసోడ్స్ ఉంటాయన్నారు కానీ బట్ అది ఎంత వరకు ఉంటుందో తెలియదు. ఓకే, సో నాకు రేపు ముందు రోజే తెలిసింది నాకు. యాక్చువల్లీ మేమిద్దరం అసలు రిహర్స్ చేయలేదు, డైరెక్ట్ గా మేము కలిసి సెట్ లోనే ఆన్ సెట్స్. ఓకే, సో యాక్చువల్లీ నేను మిమ్మల్ని ముందే చూసాను. యాక్చువల్లీ మీకు ఆఫీస్ లో చూసాను. ఓకే, మీకు గుర్తుందో లేదో అంటే అంత గుర్తుండకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యారా? ఫాలో అయ్యాను. అలాగే కూడా చిన్న సైజ్ సమంత మూవీ ఓకే అయిన తర్వాత అవ్వక ముందే అంటే ఇన్స్టాగ్రామ్ లో. సో ఎలా అనిపించింది క్యారెక్టర్ చేసేటప్పుడు? అంటే కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించిందా? చాలా, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉండి యాక్టింగ్ అనేటప్పటికి కొంచెం అప్పుడు మనం వీళ్ళు ఇలా చేయట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. సో మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా అనిపించింది? లేదు నాకు అంటే ఫస్ట్ నుంచి నేను బేసిక్ గా యాక్టర్నే, చిన్నప్పటి నుంచి ప్లేస్ స్కిట్స్ నాటకాలు ఇవన్నీ వేసుకుంటూ వచ్చినాయి. బట్ నా కాంటాక్ట్స్ బిల్డింగ్ కోసం మాత్రమే ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి బేసిక్ గా. అంటే స్టోరీ డిస్కషన్స్ లో వాటిలో పాయింట్స్ బాగా చెప్తాను. సో అందు గురించి విచ్ సైడ్ ఒక సర్వైవల్ లా ఉండాలని చేసుకుంటూ వచ్చేవాడిని. యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ అనిపించింది, ఎందుకంటే నేను గోదావరి డిస్ట్రిక్ట్ మాది, అంటే ఈస్ట్ గోదావరి. తెలుస్తుంది స్లాంగ్. తెలిసిపోతుంది. సో ఇందులో మొత్తం తెలంగాణ స్లాంగ్ ప్యూర్లీ. సో నేను చాలా బై హార్ట్ చేసి ప్రాక్టీస్ చేసి మొత్తం బిత్రి సత్య గారి వీడియోస్, తెలంగాణకి సంబంధించిన ఏ వీడియోస్ వచ్చినా వదిలేవాడిని కాదు. రోజు 2 గంటలు రాత్రి నిద్ర. ఒక మూవీ చేసిన తర్వాత కూడా స్టిల్ మీకు ఆంధ్రానే వస్తుంది? లేదు, మీరు సినిమాలో చూడండి తెలంగాణ. ఇప్పుడు అవునా? ఆంధ్ర తెలిసిపోతుంది. మీది కూడా ప్రాపర్ ఆంధ్ర? శ్రీకాకుళం. ఓకే, ఫైన్. సో మూవీ షూటింగ్స్ అన్ని ఎక్కడెక్కడ జరిగాయి? కొల్లాపూర్, సింగోటం, చుట్టుపక్కల ఉన్న ఏరియాస్. యాక్చువల్ గా ఈ స్టోరీ రియల్ ఇన్సిడెంట్. మా డైరెక్టర్ గారు రియల్ ఇన్సిడెంట్ ని తీసుకుని దాన్ని క్లియర్ గా అంతా మళ్ళీ నీట్ గా రాసుకొని చేశారు. ఓకే, అయితే ఈ మూవీ షూట్ జరిగేటప్పుడు స్టార్టింగ్ లో మీ ఇద్దరికి సీన్స్ అన్నప్పుడు డిస్కస్ చేసుకోవడము లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయడం చేశారా? చేసాం. సీన్ పేపర్ ఇస్తే కొంచెం ఇలా చేద్దాం, నువ్వు ఇలా చేయి, నేను అలా అన్నప్పుడు నువ్వు ఇలా చెప్పి కొన్ని ఉంటాయి. కొన్ని ఇన్పుట్స్ అమ్మాయి చెప్తుంది, నేను చెప్తాను. ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకునే వాళ్ళు? అలా ఏం లేదు, అంటే లైక్ ఎక్కువ టేక్స్ ఏం జరిగింది. సో బై బర్త్ ఆర్టిస్ట్ అలాని కాదు, ఒక 2-3 టేక్స్ అవుతాయి కానీ అంటే ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకోలేదు కదా, ఎవరు తీసుకోలేదు. ఓకే, డైరెక్టర్ గారి సపోర్ట్ ఎట్లా ఉండింది? సార్ అయితే కూలెస్ట్ పర్సన్. అవునా? అస్సలు ఇంకో కోపమే రాదు నిజంగా. సార్ డిఓపి ఆయనే, డైరెక్షన్ ఆయనే. ఇన్ని మల్టిపుల్ వర్క్స్ ఉన్నా ఫస్ట్ డే నాకు చాలా భయం వేసింది సెట్ లో. అంటే ఫస్ట్ టైం అదే ఫేస్ చేయడం కదా, చాలా భయం వేసింది. ఎలా ఉంటుంది ఏంటి, బాగా చేయకపోతే అరుస్తారా మైక్ లో, బాగా చేయలేదు అని చెప్పి. అలా అలా ఉండేది. కానీ సార్ ఏంటంటే సార్కి ఏమైనా కొంచెం అది అలా కాదు, నన్ను ఇంకోలా చేయాలి అనిపిస్తే వచ్చి నానా ఇది ఇలా కాదు అలా చేయాలి, సో ఒకసారి నువ్వు చూసుకో. చాలా కూల్ గా చెప్పారు. చాలా కూల్. ఆయన సెట్ లో ఉండే ఎవరిని కూడా కోపడద్దనేవారు. అంటే ఏ రకంగా అంటే కోపడం వల్ల నీకేమి అంటే రాదు అక్కడ. ఇప్పుడు ఏదైనా ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఏం చెప్పేవారు అంటే ఏదైనా బ్రేక్ అయింది అనుకోండి, సో సడన్ గా వాళ్ళు తిడతారు కదా ఎవరన్నా. సో అలా తిట్టద్దు, నీ కోపం వల్ల అక్కడ మళ్ళీ అది ఏమీ అతుక్కోదు కదా. సో లైక్ నువ్వేం చేయాలంటే సొల్యూషన్ ఆలోచించండి. వెరీ కూల్ పర్సన్. అసలు 37 days లో చాలా స్పీడ్ గా, ఎంత స్పీడ్ గా అంటే వర్క్ ఎక్కడ బ్రేక్ లేదు. ఒక పని రాక్షసుడు ఆయన నిజంగా మాకైతే అంతలాగా. అసలు ఎక్కడ కూర్చుని రెస్ట్ లేదు అసలు ఆయనకి. రాఘవేంద్రరావు గారు కలిసారా? అంటే ఐ మీన్ ఆయనని సెట్స్ లో ఏమన్నా మీకు చెప్పడం మాట్లాడడం జరిగిందా? సెట్స్ లో ఒక 5 days సార్ ఉన్నారు, లాస్ట్ 5 days సార్ ఉన్నారు. చెప్పడం అంటే ఆయన అసలు ఆయన కూడా వచ్చి కానీ మొత్తం శేఖర్ సార్కే ఇచ్చేవారు. ఆయన కూర్చొని అబ్జర్వ్ చేస్తూ
ఇలా చెయ్యొచ్చా అని జస్ట్ అది అడిగేవారు అంతేగాని సార్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇన్వాల్వ్ అవ్వలేదు, జస్ట్ ఆయనకు వదిలేశారు డైరెక్టర్ గారు. మొత్తం వదిలేసారు అంతే. ఓకే. సో మీరు చేసిన దాంట్లో బెస్ట్ సీన్ ఏంటి, మీకు బాగా బెస్ట్ అని అనిపించింది? మా సాంగ్ చాలా బాగుంటుంది. మా ఇద్దరి మధ్య ఓకే, సాంగ్ బాగుంటుంది. నువ్వు చెప్పు. ఇంట్రడక్షన్ అంటే నాకు పర్సనల్ గా అయితే నా ఫేవరెట్, నా ఇండివిజువల్ సీన్ అయితే మండల ఆఫీస్ సీన్ ఒకటి ఉంది కదా, అది అంటే కన్విన్స్ చేస్తాను గోపాల్. ఆ సీన్ నాకు అది మన ఇద్దరు కాంబినేషన్ లో చెప్పేది. మన ఇద్దరి కాంబినేషన్ అయితే ఇంట్రొడక్షన్ సీన్, ఈ అమ్మాయి వాటర్ లో నుంచి రివీల్ అవుతుంది, అప్పుడు ఇద్దరి మధ్యన డైలాగ్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ రొమాంటిక్ సాంగ్. యాక్చువల్లీ అంటే నాకు చిన్నప్పటి నుంచి వదినలు అక్కలు ఉన్నారు కానీ మరదలు ఎవరు లేరు. ఈవిడే రియల్ అండ్ రియల్ మరదలు. సో రియల్ లైఫ్ లో తీరంది రియల్ లైఫ్ లో తీరిందా? సో ఇప్పుడు రియల్ లైఫ్ లో ఉంటే బాగుండు అనిపించిందా, వద్దు అనుకుంటే వద్దు అనిపించిందా ఇప్పుడు ఇవన్నీ చూసాక? లేదా అంటే ఉంటే బాగుండని చిన్నప్పటి నుంచి ఉంది, ఇవి వచ్చిన తర్వాత నిజంగా ఉంటే బాగుంది కదా అని. నేను కూడా సినిమా అంతా బావా నిజంగా ర్యాగింగ్ అసలు నన్ను, అంటే ఎప్పుడు నన్ను బావా అని పిలిచేవారు ఎవరు లేరు కదా, సో బావా బావా అని చంపేసేది. ఏదో ఒకసారి పిలవండి బావా, బతికిపోలేదు, అది గుర్తొచ్చింది. సో బావా అని పిలిచినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు కదా, ర్యాగింగ్ అని చెప్తున్నారు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు కదా. నేను ఒక రోజు మొన్న మా మదర్ వస్తే తనకు కూడా అమ్మా బావా. సో ఈ సినిమాలో మనకి సింగర్ సుంట గారి సన్ ఉన్నారు, సుంట గారిని కలిసారు సెట్ లో వచ్చారండి ఒకసారి, అప్పుడు కలిసాం. చాలా కూలెస్ట్ పర్సన్ కదా, చాలా ఆవిడ సాంగ్స్ కి అండ్ రాఘవేంద్ర రావు గారు అండ్ సుంట గారి కాంబినేషన్ లో చాలా వచ్చాయి, అండ్ ఆవిడ సాంగ్స్ కి చాలా మంది ఫేవరెట్. ఆవిడ గురించి మనకి ఎలాగో స్క్రీన్స్ లో తెలుసు. వాళ్ళ అబ్బాయితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అబ్బాయి చాలా ఫ్రెండ్లీ, యాక్చువల్లీ చాలా ఫ్రెండ్లీ. సెట్ లో కూర్చొని అందరం చాలా ఫన్నీగా ఉండేది, కూర్చొని తను ఎలా చేసింది, ఓకే ఇక్కడ ఇలా చేయాల్సిందా అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అన్ని. సో హీరోయిన్ తో ఇక్కడ ఈ సీన్ నువ్వు చాలా బాగా చేసావు మదన్ నాకు చెప్పడం కానీ అలా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఫ్రెండ్లీగానే అట్మాస్ఫియర్ అంతా ఫ్రెండ్లీగా డైరెక్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఇంక్లూడింగ్ రాఘవేంద్రరావు గారు కూడా సెట్ కి వచ్చినప్పుడు అప్పుడు కూడా సార్ కూడా ఫ్రెండ్లీ, ఇంకా సార్ కూడా మా ఏజ్ గ్రూప్ లాగానే ఉండేవారు అసలు చాలా. అంటే జనరల్ గా ఇద్దరికి ఆ ర్యాప్ బిల్డ్ అవ్వడము ఇంత కూల్ అట్మాస్ఫియర్ లో ఒక ఫస్ట్ మూవీ అని గానీ లేకపోతే కొంచెం టఫ్ గా ఛాలెంజింగ్ గా ఫీల్ అవ్వడం ఏమనిపించలేదు? ఫస్ట్ డే అలా ఫీల్ అయ్యాను, ఫస్ట్ డే మాత్రం చాలా నర్వస్నెస్. ఫస్ట్ డే నువ్వు లేవని నాకు భావనకి సీన్స్ పడ్డాను, నాకు సత్య క్యారెక్టర్ కి. సో అప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. ఓకే చేయాలి, ఎలా డైలాగ్స్ అన్ని గుర్తున్నాయి కానీ ఏమవుతుందో అని చెప్పాలి అంటే ఒక్క ఫస్ట్ డేనే నాకు అలా ఉండింది. నెక్స్ట్ డే నుంచి అంతా కూల్. ఇంకా సో మీ ఇద్దరికి ఎప్పటి నుంచి అంటే ఫస్ట్ డే నెక్స్ట్ డే నుంచి మీ ఇద్దరికి పడ్డాయా సీన్స్? ఆల్మోస్ట్ ధైర్యం వచ్చేసిందా? అంటే అనుకునే వాళ్ళం ఇద్దరం కూడా కొంచెం ఈ సీన్ పేపర్ ఇలా చేద్దాం అలానే లేదు, సెట్ కొంచెం అలవాటు అవుతుంది. ఫస్ట్ డే ఎంత భయపడినా సరే అట్ ద ఎండ్ ఓకే అందరూ ఇంతే, అందరూ లర్నింగ్ లోనే ఉంటారు అని ఒక మనకి అన్కాన్షియస్ గా అనిపించేస్తుంది. అలా సో తర్వాత ఏమైనా ఆఫర్స్ వచ్చాయి ఇద్దరికి? వస్తున్నాయి, స్టోరీస్ వినండి అని చెప్పి కానీ వస్తున్నాయి, చూసి మంచిగా చూసి చేసుకోవాలంటే. ఓకే. సో మీరు ఇప్పుడు యాక్టింగ్ కంటిన్యూ చేస్తారా లేదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ? యాక్టింగ్ ఇంకా ప్రెసెంట్ నేను రాఘవేంద్ర గారికి అసోసియేట్ చేస్తున్నాను, ఒక స్క్రిప్ట్ వర్క్ లో కూడా అవుతుంది. ఓకే. సో ఏదన్నా వస్తే ఆయన పర్మిషన్ అంటే ఆయన ఫ్రీ హ్యాండ్ నాకు యాక్చువల్లీ, అంటే లైక్ గాడ్ ఫాదర్ లాగా ఆయన. సో ఆయన ఏంటంటే రోల్ వచ్చినప్పుడు వెళ్ళి వస్తూ ఉండన్నట్టు ఆయన ఇచ్చారనమాట. సో అది నాకు హెల్ప్ అయింది. ఓకే. సో రాఘవేంద్ర రావు గారు జనరల్ గా ఎక్కువ మాట్లాడరు అనేది ఒకటి ఉంటుంది, నిజమేనా అది? లేదు, అసలు కాదు, వెరీ టాక్టివా మాట్లాడతారు. అంటే జనరల్ గా ఇండస్ట్రీలో రాఘవేంద్ర రావు గారు అంటే ఈజ్ అ వెరీ సీనియర్ మోస్ట్ అండ్ ఆయన ఏజ్ అండ్ తక్కువ మాట్లాడి వర్క్ లో ఎక్కువ ఉంటుంది. ఆఫ్ కోర్స్ వర్క్ లో ఉంటుంది, అలా తక్కువ మాట్లాడని కూడా కాదు సార్, అసలు చాలా క్విక్ గా పంచలేస్తూ ఉంటారు, తట్టుకోలేము మనం. మనకే స్ట్రైక్ ఒక్కొక్కసారి. సో రాఘవేంద్ర రావు గారు మార్క్ అంటే జనరల్ గా ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీకేమనిపించింది? సో అది యాక్చువల్లీ మన ఇద్దరు సాంగ్ ఉంది కదా, అందులో
ఉసిరికాయ యూస్ చేస్తున్నావు అని చెప్పారు. ఉసిరికాయ నీ మీద నాకు చెప్పేవారు డైరెక్ట్. నా మీద యూస్ చేయడం అది జనరల్ గా ఆయన యాపిల్ ఎక్కడ యూస్ చేస్తారో మనకు తెలుసు, ఫ్రూట్స్ అనే. నేను నా మీద యూస్ చేయడం టెన్షన్ అనమాట. అక్కడ తర్వాత షార్ట్ చెప్పినప్పుడు అర్థమైంది అది యాక్చువల్లీ అది వేరే, అంటే లైక్ నా నోట్లో అని చెప్పి నోట్లో అది మా ఇద్దరికి కలిసి అని అర్థమైంది. నాకే అదే నీ మీద యూస్ చేస్తారు అంటే నా మీద యూస్ చేయడం కన్ఫ్యూజ్ అయ్యాను. సో అప్పుడు కరెక్ట్ గా అది అలా. సో మీ మీద యూస్ చేస్తారా అనగానే అది ఎక్కడ యూస్ చేస్తారా టెన్షన్ పడ్డారా? ఫ్రూట్స్ ఫ్లేవర్స్ అంటే కొంచెం ఉంటుంది, చాలా తక్కువ. అది కూడా నాకు నా సాంగ్, మా ఇద్దరు ఉండే సాంగ్ లో కొంచెం ఆయన మార్క్ పోకుండా పెట్టారు అలాగా. సో నిజంగా ఉసిరికాయ ప్లేస్ లో వేరే ఏదైనా విసురుతాం మీ మీద అని చెప్పుంటే మీ రియాక్షన్ ఏంటి? అప్పుడు ఇంకా టెన్షన్ పడతాయి ఆబ్వియస్లీ. ఉసిరికాయ చిన్నదే కాబట్టి చిన్న పరిణామం, బట్ అది ఎక్కడ పడేస్తారని అది కొంచెం అంటే సెట్ లో ఉన్న వాళ్ళందరూ అలా కొంచెం ర్యాగింగ్ లా చేశారు అనమాట. సో షూటింగ్ లో ది బెస్ట్ మెమరీ ఏంటి? బెస్ట్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఆ లొకేషన్స్ చాలా కొత్తగా అనిపించాయి. లొకేషన్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్, చాలా అందంగా. మేము ఫెబ్ లో చేసామన్నమాట, వింటర్ సీజన్. చాలా బాగుండే. ఎర్లీ మార్నింగ్ ఇంకా 6 కదా సెట్ లో ఉండాలి. సో 6 o'clock ఎంత బాగుండేది అసలు. బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే. సో ఎంజాయ్ చేశారు మంచిగా. పిక్నిక్ అంటే సరదాగా అంతా అయిపోయింది. ఓకే. సో రిలీజ్ కి ముందు జనరల్ గా అంటే ఇట్లా చేస్తున్నాము అని తెలిసినప్పుడు అవతల వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? అంటే మీ ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీలో గానీ ఇట్లా రాఘవేంద్ర రావు గారు చాలా హ్యాపీ, అందరూ కూడా చాలా హ్యాపీ. బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఎలా వచ్చింది ఎలా కలిసావు ఆయన్ని అని అడిగేటోళ్ళు ఉంటారు. ఇలా చాలా మల్టిపుల్ అన్ని ఫేస్ చేసాం. ఓకే. సో మన డైరెక్టర్ గారి గురించి అదే చెప్పాం కదా, ఆయన కోసం సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే హి ఇస్ ద కూలెస్ట్ పర్సన్. కూలెస్ట్ పర్సన్. నాకైతే పని రాక్షసులు ఆయన నిజంగా. అంటే ఆ లిస్ట్ లో, అంటే జనరల్ గా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి దర్శకులు అందరూ పని రాక్షసులు అంటారు కదా, ఆ లిస్ట్ లో ఆయన ఖచ్చితంగా చేర్చాలి. ఎందుకంటే లైక్ అంటే అసలు చాలా స్పీడ్, అండ్ నెక్స్ట్ ఎక్కడ కూడా రెస్ట్ లేదనమాట ఆయనకి, చేసుకుంటూ వెళ్ళేవారు. ఓకే. సో మధు, మీరు యాక్టింగ్ లోకి రావాలి అని చెప్పేసి ఒక ప్లాన్ తోటే వచ్చారు అయితే? ప్లాన్ తోటి అని కాదు, నాకు యూజువల్ గా చిన్నప్పటి నుంచి కూడా సినిమా వరల్డ్, సినిమాలు చూస్తున్నప్పుడు సినిమా అంతా అయిపోయాక లాస్ట్ లో షూటింగ్ వేస్తారు. అది కూడా నేను చూస్తూ కూర్చుండేదాన్ని. ఏంటి ఇది, అబ్బా భలే ఉంది కదా షూటింగ్, చాలా బాగుంది కదా, ఎలా చేస్తారు ఇది, ఎలా ఆ ఐడియాలజీ నాకు రన్ అవుతూ ఉండేది. సో ఆ ఇంట్రెస్ట్ మీద నేను వెళ్దాం అనుకున్నాను. ఎవరు తెలియదు. సో అలా స్టార్ట్ అయింది. ఓకేలే, ఒక ప్లాట్ఫామ్ ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. సో ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన ఎన్ని ఇయర్స్ కి వచ్చింది ఆఫర్? నాకు చాలా త్వరగానే వచ్చింది. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ ఒక 6 months అయింది ఓపెన్ లో అకౌంట్ లో పెట్టుకుని. అంతే, రీచ్ బాగా వెళ్ళింది. ఒక 100K వెళ్ళింది. 100K వెళ్ళిన వెంటనే ఇంకా నాకు ఆఫర్ వచ్చింది. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ నుంచి, అంటే అలా సోషల్ మీడియా నుంచి క్లిక్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ తక్కువ మందిలో కూడా ఫిల్టర్ చేయడం అనేది చాలా ఉంటుంది. సో ఆడిషన్స్ తీసుకోవడము, లేకపోతే స్క్రీన్ టెస్ట్ లో సెలెక్ట్ అవ్వడం అవ్వకపోవడం, ఇలాంటివి ఏమన్నా టెన్షన్స్ పడ్డారా బాగా? ఆఫ్ కోర్స్ ఉంటాయి. ఇప్పుడు నన్ను ఆఫీస్ పిలిచినప్పుడు కూడా నేను ఏదో సెలెక్ట్ అయిపోతానని వెళ్ళలేదు. ఓకే, ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, ఒక స్టెప్ ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. అట్లీస్ట్ వెళ్ళి లుక్ టెస్ట్ ఇదంతా అంటే ఓకే, ఒక ఛాన్స్ వచ్చింది, ట్రై చేయు. తర్వాత ఓకే, మేబీ కాంటాక్ట్స్ పెరగచ్చు, ఇలా ఎన్ని ఉంటాయి. సో హైదరాబాద్ లోనే ఉండేవారా లేకపోతే హైదరాబాద్ లో ఒక 1 year అయింది నేను హైదరాబాద్ వచ్చి. మీరు అంతేనా? ఇక్కడ 2019 నుంచి ఇంకా మధ్యలో లాక్డౌన్ వచ్చి ఊరు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను. ఓకే. లాక్డౌన్ అయిపోగానే. ఓకే. సో డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా ఇద్దరికి? నాకు ఉందండి. ఓకే. నాకు యాక్చువల్లీ అంటే పౌరాణికాలు చాలా ఇష్టం. సో రాజమౌళి గారిది మహాభారతం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు కదా, ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్. పౌరాణికం చేయాలి అంటే ట్రై చేశారా? దానికి సంబంధించి ఏమన్నా స్క్రిప్ట్ వర్క్స్ కానీ, లేకపోతే అంటే మీకు ఇష్టము అలా మీరేమన్నా చెయ్యాలి అట్లా ఏమన్నా ఉందా? అంటే నేను యాక్చువల్లీ చిన్నప్పుడు నాటకాలు వేసినప్పుడు సుయోధనుడివి అవి ఏకపాత్ర అనేవి ఎక్కువ వేసేవాడిని. సో అవన్నీ అది ఉండేది అనమాట, పౌరాణికాలు ఎక్కువ డైలాగ్స్ అవి బై హార్ట్ చేయడం. సో ఓకే. మీకు
నాకు అట్లా డ్రీమ్ రోల్ ఇదే చేయాలి అలా ఏం లేదు, కానీ చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారివి ఎప్పుడైనా చూస్తున్నప్పుడు అప్ప భలే చేస్తున్నారు యాక్టివ్ రోల్స్ కానీ క్యూట్ క్యూట్ గా Versatile personality. అలా అన్ని అలా ఉండాలి. అలా అన్ని చేయాలి అనిపించేది. ఓకే. సో యాక్టింగ్ లో ఇద్దరికి కూడా ఏమంటారు ట్రైనింగ్ గట్రా ఏం లేవు. ఏం లేదు, అదే తన నాటకాలే అని అదే అంటున్నారు తనది కదా. అంటే నాకేంటంటే- నాటకాలు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మూవీ కదా. బట్ యాక్చువల్లీ అంటే న్యాచురాలిటీకి ఎక్కువ Natural- చేసేవాడిని. నేను ఎప్పుడు అంటే నేను యాక్టివ్ గా ఉండేదాన్ని, స్కూలింగ్ లో డాన్స్లని సింగింగ్ అని చెప్పి అలా ఉండేదాన్ని, కానీ ఎప్పుడు థియేటర్ ప్లేస్ గానీ అలా ఎప్పుడు చేయలేదు, Okay. యాక్టింగ్ వరకు చేయలేదు. అంటే మాది నాటకాలు అట్ ద సేమ్ టైం స్కిట్స్ అంటే మామూలు అంత వైబ్రెంట్ గా కాకుండా, నాటకాలు అంటే ఈ ఏకపాత్ర అభినయాలు వేసినప్పుడు కొంచెం డ్రామా చేయాలి, అవును. మిగిలిన స్కిట్స్ వేసినప్పుడు న్యాచురల్ గా చేయొచ్చు. సో ఆ న్యాచురాలిటీ రెండు ఉండేవి. ఓకే. సో తనలో నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటి మీకు? బెస్ట్ థింగ్ అంటే చాలా ఫ్రెండ్లీ అండి ఈ అమ్మాయి, అంటే వెంటనే కలిసిపోతుంది అనమాట. మరదలు అన్న తీసేసి చెప్పండి ఇప్పుడు. ఓకే. అంటే సో మీకు తనలో బెస్ట్ థింగ్ ఏమనిపించింది? నాకు తను మల్టీ టాలెంటెడ్ అనిపిస్తుంది, Okay. ఎందుకంటే తను డ్రా చేస్తుంటాడు, డ్రా చేస్తాడు, రైటింగ్ మీద ఉంది, Oh, నెక్స్ట్ super. డైరెక్షన్ అంటాడు, ఇలా అన్నిట్లోని మల్టీ టాస్కర్. మల్టీ టాస్కర్, కొంచెం అన్నిట్లోని అవగాహన ఉంది, Okay. తను అనుకుని తను చేయాలనుకుంటాడు అనేది నాకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. నేనే జస్ట్ ఒక చిన్న చాలా ఎక్కువ చెప్పింది. Okay. అంటే ప్రిపేర్ అయ్యి వచ్చింది. అబ్జర్వ్ చేసింది. నేను ఒక రోజు ఎలా అంటే ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కూర్చొని ఇట్లా రఫ్ స్కెచెస్ వేస్తున్నాడు, ఏంటి నాకు పెయింటింగ్ ఇష్టం, ఓకే. సో నేను అలా అన్నమాట చూసి ఏం వేస్తున్నావు అంటే ఇలా ఇలా అడిగారు, జస్ట్ డ్రా చేస్తున్నారు రఫ్ స్కెచ్ అని, అలా నోటెడ్ అయిపోతాయి కదా, అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క టాలెంట్ చూసాను. ఓకే. సో ఇండస్ట్రీ క్రష్ ఎవరు? చెప్పు. మీరు ముందు చెప్పండి. నాకైతే ఆల్ టైమ్ నాకు ప్రభాస్. ఓ Wow. చూసారా అసలు ఆల్ టైమ్ క్రష్ ప్రభాస్, కానీ కాదు. సలార్ మూవీ సలార్ చూడలేదు. చూడలేదండి. లేదు, మీరు చూసానని ఆవిడ ఇప్పుడు స్టోరీ అడగదు కదా, చూసానని చెప్పచ్చు కదా. అయితే చూసేసానంటే అయిపోతుంది ఇది కదా. కట్ అదే ఫస్ట్. అంటే మళ్ళీ ఏం నచ్చింది సినిమాలో అని అడిగా. Obviously next అంత question. రాదు, నెక్స్ట్ నా క్వశ్చన్ వెళ్ళిపోతుంది. మీ ఫేవరెట్ లేదు అడుగుతాను. నా ఫేవరెట్ వచ్చేసి ప్రెసెంట్ అంటే మారిపోతూ ఉన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ శ్రీలీల. సో ఇప్పుడు ఒకవేళ శ్రీలీలతో తమ్ముడు క్యారెక్టర్ చేయాల్సి వస్తే చేస్తారా? అసలు చేయను. అస్సలు చేయడంట. తమ్ముడు బావా అలాగే. బావా అంటే ఓకే. బావా అంటే చి, చి, చి. మరి ఇది ఈ మరదలు ఏమో అది అది అంతే, అలా అడగండి. అంటే సినిమాకి మారుతారు కదా రోల్ యాక్చువల్లీ. చూసారా? చాలా ప్లాన్లు ఉన్నాయి. ఈ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఏమన్నా ఉందా? అంటే మీరు ఇందాక చెప్పారు మహాభారతంలో ఐ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ Yeah, yeah. మహాభారతం, అవును. రాజమౌళి గారిది అని అవును. చెప్పి. సో అంటే డైరెక్టర్ గారు అంటే నాకు సుకుమార్ గారు కూడా Same. రాజోళ్ళు మా సుకుమార్, okay. సో ఆయన్ని చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ మా రాజోళ్ళ నుంచి సుకుమార్ గారు వెళ్ళారని, సో ఆయనతో ఖచ్చితంగా ఆయన దగ్గర చేయాలి అంటే నేర్చుకోవచ్చు చాలా. అవును. Yeah. నాకు Okay. సుకుమార్ గారు అంటే చాలా. సో డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు, అంటే ఏ క్యారెక్టర్ అయినా మనం న్యాయం చేయాలి అని అంతేనా? అవును, లేకపోతే అవును. డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా? నెగిటివ్ రోల్ కానీ లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని ఏమన్నా ఉందా? అదేం లేదు. నాకైతే లేదు. మీకు అంటే నెగిటివ్ రోల్ నాకైతే- సెట్ కాదులేండి, అంత క్యూట్ గా ఉంటే ఎలా సెట్ అవుతారు చెప్పండి. అంటే గ్రే క్యారెక్టర్ చేయమంటే క్యూట్ గా ఎక్స్పెక్ట్ చేయరు కదా, సో సడన్ గా నెగిటివ్ రోల్ కి పనికొస్తారు. లైక్ అంటే నాకు సూర్యకుమార్ గారు అలాగే 360 degrees అన్ని రోల్స్ చేయాలని ఉంది. అంటే నా యాక్టింగ్ క్యాపబిలిటీని బయటికి తీసుకొచ్చే రోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విజయ్ సేతుపతి గారు లైక్ అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్స్ ఏమైనా ఉంటే అవి చేయాలని ఉంది. అండ్ మహాభారతంలో వచ్చేసి కర్ణుడు రోల్, బట్ యాక్చువల్ నేను హైట్ వెయిట్ సరిపోతానని తెలియదు, బట్ అయితే Okay. అది ఉంది కర్ణుడు. Okay. సో ఛాలెంజింగ్ రోల్స్ అనేవి ఎప్పటికైనా సరే అవి జనరల్ గా ఆడియన్స్ కి గుర్తుండిపోతాయి. అవును. Yes. ఇప్పుడు ఇది కూడా, ఇప్పుడు మీరు చేసిన ఈ మూవీది కూడా అంటే అది ఒక పాస్ట్ లో ఒక 96 ఆ టైంలో తీసింది కాబట్టి అవును. ఆ అది కూడా కొంచెం ఛాలెంజింగ్ ఆ టైంలోకి వెళ్ళి యాక్ట్ చేయడం. ఆఫ్ కోర్స్ ఈ రోల్ నేను చేసింది గంగా అనేది కూడా కొంచెం నాకు ఛాలెంజింగ్ గానే ఉండింది. ఎందుకు అంటే ఈ అమ్మాయి హైపర్ యాక్టివ్ గర్ల్, ఎప్పుడు బావా బావా అనుకుంటూ అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అంత హైపర్ యాక్టివ్ గర్ల్. ఒక్కసారి అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఎంత బాధపడుతుంది ఈ అమ్మాయి అనేది నా క్యారెక్టర్ అనమాట. ఓకే. నేను అంత యాక్టివ్ గా నవ్వుతూ గలగల ఆడుతూ మళ్ళీ ఏడుపు కూడా. సో అది బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి మూవీలో? చెప్పండి ఏమున్నాయి అంటే అన్ని సీన్స్ ఎవ్రీ డే
ఎవ్రీ డే. ఓకే. అంటే ఈవెన్ నాకైతే వాళ్ళు పెర్ఫార్మ్ చేసినప్పుడు కూడా చూసి ఎంజాయ్ చేసేవాడు నేను. అంటే లైక్ నేను ఆన్ సెట్ లో ఉండేవాడిని కాబట్టి కంప్లీట్ గా. సో ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ ముందు సీన్, లైక్ సత్య అండ్ గోపాల్ ఇద్దరు గొడవ పడుతున్న సీన్. ఆ గొడవ పడుతున్న సీన్ లో నేను మొత్తం చూస్తుంటే అసలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడు కూడా ఎంజాయ్మెంట్. అంటే లైక్ ఆ సీన్ కి అయితే అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు వాళ్ళకి, అంత బాగా చేశారు. అండ్ ఈవెన్ జస్ట్ లైక్ అంటే డైరెక్టర్ గారు శేఖర్ గారు ఏమన్నారంటే జస్ట్ ఒకసారి బ్లాక్ చూసుకుందాం, ఈ మూమెంట్స్ ఎలా ఉంటాయి చూద్దాం, ఒకసారి రిహర్సల్ చేయండి అని చెప్పేసి ఆయన సీన్ పేపర్ తీసుకుని చేయమన్నారు. ఫస్ట్ టేకే ఆయనకి సీన్ పేపర్ ఇసిరేసారు అనమాట. ఇసిరేసి చెత్తకొట్టరిల్లు అసలు అని చెప్పి ఆ షాక్ అయిపోయారు ఆయన కూడా. అందరం అప్పటి నుంచి చెప్పట్లు అందరం అంత బాగా చేశారు ఇద్దరు కూడా. సో తర్వాత మళ్ళీ వేరే వేరే యాంగిల్స్ లో చేస్తారు కదా, సో అలా చేసేవారు. సో నాకు ప్రతి అది కూడా నేర్చుకునేది. లైక్ నేను ఆ భావన గారు నా మీద కొంచెం పెద్దవాడే, సో వెళ్ళి నేను అక్కడ కాళ్ళకి దండం పెట్టాను. ఏంటండి అల్టిమేట్ అసలు నిజంగా చెప్పారు కదా, నేర్చుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్ కూడా. ఇలా కాదు మధు, ఇలా చెయ్యి, ఒకసారి ట్రై చేయాలి, చాలా హెల్ప్ఫుల్. అవును. అంటే స్టేజ్ మీద కూడా సార్ చెప్పారు కదా సావిత్రి అని, అంత క్యాపబిలిటీ ఉన్నవాడ. ఎందుకంటే ఫస్ట్ సీన్ నుంచి మొత్తం సినిమా ఎన్ని సీన్లు ఉన్నాయి అన్ని ఇచ్చేసి చేసేమన్నా కూడా చేసేయగల సమర్థురాలు ఆవిడ నిజంగా. అంటే థియేటర్ యాక్ట్రెస్, పాకుడ్రాలు చేసిందండి ఆవిడ. పాకుడ్రాల్లో మెయిన్ లీడ్ కింద చేసింది. అసలు అది నాటకం చాలా బాగా చేసింది ఆవిడ, అల్టిమేట్ అసలు. సో జనరల్ గా మనకి కెరీర్ లో ఫస్ట్ మూవీ అనగానే మనం చేసే ఆ తీసుకునే పాత్రని బట్టి మనకి నెక్స్ట్ ఆఫర్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి జనరల్ గా కదా. సో ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది మనకి ఫ్యూచర్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అన్న ఏమన్నా వచ్చిందా డౌట్? లేదు, నాకైతే ఫస్ట్ యాక్చువల్లీ నాకు క్యారెక్టరైజేషన్ చెప్పే ముందు నా పేరు క్యారెక్టర్ శివ అని చెప్తారు కదా, శివ అనగానే నేను చేసేస్తున్నానని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే శివ అంటే శుభం, దాని అర్థం మహాదేవ్. సో సేమ్ శివ అంటే శివ అంటే యాక్చువల్ దాని మీనింగ్ శుభం కదా. సో ఇది నాకు శుభాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పి నాకు అనిపించింది అనమాట. వెంటనే నేను చేసేస్తున్నాను అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. స్టోరీ వినకుండానే అంటే సీన్ పేపర్స్ తర్వాత ఇచ్చారు, ముందైతే కన్ఫర్మ్ చేశారు కదా. ముందు నుంచి అడుగుతున్నాను ఆడిషన్స్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా. సో నేనైతే రాఘవేంద్రరావు గారు కదా వెళ్దాము కలుద్దాం అనుకున్నాను. కథ విని కథలో నా క్యారెక్టరైజేషన్ మంచిగా ఉండి ఓకే కొంచెమైనా ఏదో అట్లా చేసి వచ్చేద్దాం అని అయితే నేను అనుకోలేదు. మంచి క్యారెక్టరైజేషన్ ఉంది, నీకంటూ నీ రోల్ కి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే చేద్దామని అనుకున్నాను. ఆబ్వియస్లీ నిజంగా ఈ సెటప్ అసలు పెద్దది కదా. రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ అంటేనే అసలు నిజంగా అసలు ఎగిరి ఎంత ఆయన ఇంపాక్ట్ డెఫినెట్లీ త్రూ అవుట్ కెరియర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన మూవీ నుంచి వచ్చింది కాబట్టి that was the good thing actually. మా డైరెక్టర్ గారు కూడా ఏమనుకునేవారంటే ఏ మధు ఇంత సైలెంట్ గా ఉంటుంది చేస్తుందా చేయదా అని డౌట్ ఉండేదంట. అంటే ఇప్పుడు కలిస్తే ఓకే ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలా కామ్ గా అలా కూడా. అంటే ఫస్ట్ డే మన ఇద్దరం సైలెంట్ యాక్చువల్లీ. భావన గారు మీరు కూడా సైలెంట్? అంటే నేను అంతే ఫస్ట్ కొంచెం బిల్డ్ అయితే అప్పుడు మళ్ళీ మీకు మీరు చెప్పుకుంటే కానీ తెలియట్లేదు మీరు సైలెంట్ అని. ఓకే గుడ్ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ. కానీ అలా లేరు. అంటే ఐ మీన్ ఆ జోష్ అది కనబడుతుంది. అది కాంప్లిమెంట్ గానే తీసుకోండి, సీరియస్ గా తీసుకోవద్దు. సో నెక్స్ట్ మీకు 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేశాను ఆల్రెడీ. చేశారు? ఓకే, డన్ ఎవ్రీథింగ్ అయిపోయింది. ఓకే, అది ఇంకా ఒక 2-3 months ఈ మూవీ తర్వాతే వచ్చింది అదే, లేకపోతే మూవీ చేస్తున్నప్పుడు కాదు, అది షూట్ అయిపోయి ఒక 2 months నేను ఖాళీగానే ఉన్నా. అప్పుడు ఇలా వచ్చింది. ఈ ప్రొఫైల్ చూసి అడిగారు. అదే చేశారు ఫస్ట్ సర్కార్ నౌకరీ, ఫస్ట్ మా ఈ సర్కార్ నౌకరీయే చేశాను. ఇది చేసిన తర్వాత అన్నమాట వాళ్ళు. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇలా పింక్ చేయడం ఒకసారి అలానే వచ్చింది. ఇలా చేశానని ఏం తీసుకోలేదు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు సర్కార్ నౌకరీ పేరు వచ్చింది కాబట్టి బేసిక్ గా సర్కార్ నౌకరీ అంటే గవర్నమెంట్ జాబ్ కదా. సో పోస్టులు పర్మనెంట్ గా ఉంటాయి కదా. సో మా ఆంధ్ర యాక్టర్స్ కూడా పోస్టులు పర్మనెంట్ గా ఉంటాయి, ఒక హోప్. ఓకే, సో జనరల్ గా మధు గారు ఇది మీకు ఎస్పెషల్లీ అంటే ఒక ఇండస్ట్రీ అనేది జనరల్ గా చూసే వాళ్ళకి కొంచెం ఒక రంగుల ప్రపంచం అని, కొంచెం ఎనీ ఇండస్ట్రీలో నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీవేర్ ఏదైనా వచ్చింది అంటే. సో హర్డిల్స్ కానీ లేకపోతే ఇట్లాంటి కొంతమంది చెప్తుంటే సినిమా ఇండస్ట్రీ వద్దు ఇట్లాంటివి ఏమైనా వచ్చాయా మీకు? అఫ్ కోర్స్ అంటారు ఇంట్లో పేరెంట్స్, అంటారు ఒక 1 year ఛాన్స్ ఇస్తారు, వెళ్ళు ట్రై చేయి అంటారు. లేదు అంటే బ్యాక్ వచ్చేయమంటారు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అనుకోండి చేయండి, ట్రై చేయండి, ట్రై చేస్తూనే ఉండండి, ఎక్కడో దగ్గర తగులుతుంది అన్నట్టు ఉంటుంది. మాకు అలా ఛాన్స్ అయితే లేదు. ఒక 1 year టైం ఇచ్చారు, ఓకే లక్కీగా వచ్చింది, చేస్తూ పోయాను. అండ్ నెగిటివ్స్ అంటే అవన్నీ ఆల్రెడీ
ఫిక్స్డ్ ఉండొచ్చు, మేబీ ఉంటాయేమో, లేకపోతే ఉండొచ్చు సో హౌ వి హ్యాండిల్ అనేది అంతే. అంటే నాకు యాక్చువల్లీ నేను 6 years ఏజ్ లోనే డిసైడ్ అయ్యాను ఐ వాంట్ టు బి యాక్టర్ అని చెప్పేసి. నేను ఫస్ట్ చిన్నప్పుడు కాబట్టి అందరితో చెప్పేసాను నేను యాక్టర్ అవుతా అని చెప్పేసి చెప్పేవాడిని అందరితో. చెప్తుంటే ఎదుగుతున్న టైంలో ఇంకా అందరూ అంటే చెప్తారు కదా వద్దు వేస్ట్, సినిమా ఫీల్డ్ వేస్ట్ అది అని చెప్పి మొదలు పెడతారు కదా, అవన్నీ ఇన్లేకపోయాను అనమాట నేను. వీళ్ళు అంటే నా సినిమా గురించి తప్పుగా మాట్లాడితే, నెగిటివ్ గా మాట్లాడితే నాకు ఐ కాంట్ రిసీవ్. సో నేను తీసుకునే లేకపోయేవాడిని. సో దాంతో ఏంటంటే ఇంక చెప్పడం మానేసి, నేను చెప్పడం వేస్ట్ అనవసరంగా ఎందుకు, నేను మెకానికల్ ఇంజనీర్ అవుతాను. సో అలా మార్చేసి అంటే నేను లోపల అనుకునేవాడిని మెకానికల్ ఇంజనీర్ అన్న ప్రతిసారి అమంగళం ప్రతిగతం అంటే లోపల యాక్టర్ అని లోపల ఆశించాం. సో అలా చెప్పుకుంటూ మెకానికల్ ఇంజనీర్ గా కూడా చేశాను, జాబ్ చేశాను, అది రిజైన్ చేసి నెక్స్ట్ ఇందులోకి వచ్చారు. కానీ మీరు ఈ మూవీ ప్రాజెక్ట్ చేస్తున్నంత వరకు ఎవరికి రివీల్ చేయలేదు అయితే? లేదు, నేను రివీల్ చేయలేదు. నేను జస్ట్ రాఘవేంద్ర గారితో ఫోటో పెట్టుకున్నాను ఇన్స్టాగ్రామ్ లింక్ అడుగుతారుగా, అడుగుతూ ఉంటే చెప్పాను. నేను షూట్ అయ్యాక అప్పుడు రివీల్ చేశాను. ఓకే, సో అప్పుడు జనాలు అప్పుడు పాజిటివిటీ పాజిటివిటీ. ఓకే, సో ఫైనల్లీ యు ఆర్ ఇంటూ ఏ గుడ్ ట్రాక్, సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకు ఇంకా ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా చాలా 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 రావాలన్నారు. మీరు అన్నట్టు సర్కారు నౌకరీ పర్మనెంట్ అయిపోవాలి. 1 year కాదు, ఇంకొక 100 years, 160 years వచ్చింది తర్వాత ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు. సో మధు గారు, మీకు ఇప్పుడు వెండితెర మీద ఆల్రెడీ చేస్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ సీరియల్స్ లో గానీ అట్లా ఏమన్నా వస్తే చేసే ఛాన్సెస్ ఉన్నాయి? వచ్చాయి. ఇవి స్టార్ట్ చేయక ముందు సీరియల్ వచ్చింది, కానీ నేను చేయలేదు, రిజెక్ట్ చేశాను. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, సెలెక్టెడ్ అన్నారు, రేపు నుంచి వచ్చేయండి అన్నారు. కానీ నేను ఇది కాదు కదా అనుకున్నది. అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా సర్లే వెళ్ళిపోనా, ఫస్ట్ ఏదో ఒకటి స్టార్ట్ చేయనా, ఓకే మేబీ తర్వాత రావచ్చేమో అనుకున్నా. కానీ ఇది కాదు కదా నేను అనుకున్నది అని చెప్పి నేను డ్రాప్ అయిపోయారు. ఓకే, సో ఫైన్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. సో thank you so much for giving your time. Thank you so much. All the best for your great future. ఇలానే ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి, మళ్ళీ మా స్టూడియోకి రావాలి, ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. ఖచ్చితంగా. Thank you so much. Wishing you all the best from our Tree Media. Thank you so much.